నమస్తే అండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం 'బంధం' అనే ఒక మంచి కథను విందాం. మంచి నిద్ర. ఇంతలో ఏదో అలికిడి. హఠాత్తుగా మేల్కొన్నాను. కళ్ళు చిట్లించి గోడ గడియారం వంక చూశాను. సమయం 12 దాటింది. నగరం అంతటా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కిర్రుమని తలుపు తెరుచుకున్న చప్పుడు. నాకు మళ్ళీ గుర్తొచ్చింది. అర్ధరాత్రి పూట తలుపు తెరిచిందెవరు? ఇంట్లో అమ్మ, నేను తప్ప మగవాళ్ళెవరూ లేరు. వాచ్‌మెన్ సెలవులో ఉన్నాడు. ఇంట్లో మగవాళ్ళెవరూ లేరని పసిగట్టి ఎవరైనా దొంగ లోపలికి దూరాడా? ఈ ఆలోచన రాగానే నా గుండె భయంతో దడదడా కొట్టుకుంది. అంతలోనే ధైర్యం కూడగట్టుకొని మంచం దిగి మెల్లగా బెడ్రూమ్ తలుపు తెరిచి హాల్లోకి తొంగి చూశాను. ఎవ్వరూ కనపడలేదు. హాల్లో నుంచి అమ్మ గదిలోకి వెళ్ళాను. మంచం పైన అమ్మ కనిపించలేదు. బాత్రూంలో కూడా లేదు. ఇల్లంతా వెతికినా అమ్మ కనిపించలేదు. అప్పుడే మెయిన్ డోర్ బోల్ట్ తీసి ఉండడం కనిపించింది. అమ్మ బయటికెళ్ళిందా? ఈ సమయంలో అమ్మకు బయట ఏం పని? నాకేం అర్థం కాలేదు. చప్పుడు కాకుండా మెయిన్ డోర్ తెరిచి బయటకొచ్చాను. ఇంటి ముందు గేటు కొద్దిగా తెరిచుంది. నాకేమీ అంతుపట్టలేదు. అప్పుడే నా దృష్టి పెరట్లో ఓ మూలున్న వాచ్‌మెన్ గదిపై పడింది. ఆ గదిలో లైట్ ఎలుగుతుంది. వాచ్‌మెన్ లేనప్పుడు అతని గదిలో లైట్ ఎందుకు వెలుగుతుంది? విషయం ఏమిటో తెలుసుకుందామని పిల్లిలా నడుస్తూ ఆ గది దగ్గరకు చేరుకున్నాను. గదిలో నుంచి గుసగుసలు వినిపించాయి. చెవులు రిక్కించి విన్నాను. అందులో ఓ గొంతు అమ్మది, మరో గొంతు ఎవరో పురుషుడిది. నాకు ఆశ్చర్యం వేసింది. గది గోడకున్న చిన్ని కిటికీలో నుంచి రహస్యంగా లోపలికి చూశాను. ఆశ్చర్యంతో నా కళ్ళు విచ్చుకున్నాయి. లోపల అమ్మ పక్కన ఓ అపరిచిత వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతనికి అమ్మ వయసే ఉంటుంది. ఇద్దరూ చేతిలో చెయ్యేసి ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నారు. అమ్మ అతని భుజంపై తలవాల్చి తన్మయంగా కళ్ళు మూసుకుంటే అతను ప్రేమగా ఆమె తలని నిమురుతున్నాడు. లక్ష్మి, నిన్ను చూడకపోతే క్షణమొక యుగంలా గడుస్తుంది. అందుకే ఈ టైంలో వచ్చాను అన్నాడతను. కానీ నా పరిస్థితి అలాగే ఉంది గోపాల్. కానీ మనం ఇలా కలుసుకోవటం మంచిది కాదు. నా కూతురు కవిత ఇంట్లోనే ఉంది. తను మనల్ని చూస్తే నా గురించి ఏమనుకుంటుంది? కొద్ది రోజుల్లో ఆమె తన భర్త ఊరికి వెళ్ళిపోతుంది. అంతవరకు ఓపిక పట్టు అంది అమ్మ. అమ్మ మాటలు విని నివ్వెరపోయాను. నా కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. అమ్మ ఇలాంటి పాడు పనులు చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. వెంటనే లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరిని చెడామడా తిట్టాలి అనిపించింది. కానీ బలవంతంగా నన్ను నేను నిగ్రహించుకొని అక్కడి నుంచి కదిలాను. నా గదికి చేరుకొని ఉక్రోషంతో నన్ను నేను పారేసుకున్నట్టు మంచంపై పడ్డాను. అమ్మ మీద కోపంతో నాకు ఏడుపు ముంచుకొచ్చింది. నా చిన్నప్పుడే పోయిన నాన్న ముఖం కళ్ళ ముందు కదలాడింది. అమ్మ వయసు ఇప్పుడు 60 ఏళ్ళు దాటింది. అమ్మా నాన్నలకు నేను ఏకైక సంతానం. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నాన్న హఠాత్తుగా గుండెపోటు వల్ల చనిపోయాడు. అప్పటి నుంచి అమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ, ఇంట్లో ట్యూషన్లు చెప్తూ, తీరిక వేళల్లో కుట్టు పని, ఎంబ్రాయిడరీ పనులు చేస్తూ నన్ను బీటెక్ వరకు చదివించింది. చిన్న వయసులోనే భర్త పోయినా ఎన్నడూ తప్పుడు పనులు చేయలేదు. పైగా నేను నా క్లాస్మేట్ సంతోష్ని ప్రేమించిన విషయం తెలిసినా నన్ను కోప్పడలేదు. వెంటనే సంతోష్ తల్లిదండ్రులతో మాట్లాడి మా పెళ్లి కూడా జరిపించింది. పెళ్లి తర్వాత సంతోష్కి ఢిల్లీలో ఉద్యోగం వస్తే ఇద్దరూ ఢిల్లీకి వెళ్ళిపోయాం. ప్రతి పండక్కి హైదరాబాద్ వచ్చి కొద్ది రోజులు అమ్మ దగ్గర ఉండేవాళ్ళం. మమ్మల్ని చూసి అమ్మ ఎంతో ఆనందించేది. ఈసారి సంక్రాంతికి సంతోష్కి సెలవు దొరకలేదు. నేను ఒక్కదాన్నే వచ్చాను. కానీ ఈసారి అమ్మ నన్ను చూసి మునుపటిలా సంతోషించలేదు. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో నన్ను ఆహ్వానించింది. దానికి కారణం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ మధ్యనే అమ్మ ఆ వ్యక్తి ఆకర్షణలో పడినట్టుంది. నేను ఆమెకిప్పుడు పానకంలో పుడకలా కనిపిస్తున్నానేమో. అందుకే నన్ను చూసి పెద్దగా సంతోషించలేదు. కానీ భర్త పోయిన 20 ఏళ్ళ తర్వాత హఠాత్తుగా ఆమెలో యవ్వనపు కోరికలు ఎందుకు పుట్టుకొచ్చాయి? బాల్యం నాటి కొన్ని విషయాలు నాకిప్పటికీ గుర్తున్నాయి. నాన్న రోజు తాగి ఇంటికొచ్చేవాడు. అమ్మతో పోట్లాడి ఆమెపై చేయి చేసుకునేవాడు. ఆయన ఎందుకు అలా చేసేవాడో నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఊహ తెలిసాక ఆ విషయం కొద్దిగా బోధపడింది. అమ్మకు నాన్నంటే ఇష్టం లేదు. బలవంతంగా ఆయనతో సంసారం చేసేది.
రాత్రిళ్ళు ఆయన గదిలో పడుకోకుండా నా దగ్గరకు వచ్చి పడుకునేది. అది భరించలేక నాన్న తాగొచ్చి అమ్మను కొట్టేవాడు. భార్య తనని ప్రేమించటం లేదు అనే బాధతోనే ఆయన తాగుడికి బానిసై ఉండొచ్చు. అదే నిజమైతే అమ్మ చేతులారా తన సంసారాన్ని పాడు చేసుకుందని అనుకోవాలి. తాళి కట్టిన భార్య ఆదరించకపోతే ఏ మగాడైనా ఎలా తట్టుకోగలడు? మితిమీరిన తాగుడు వల్ల చిన్న వయసులోనే చనిపోయాడు. నాన్న చావుకి పరోక్షంగా అమ్మే కారణం అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అమ్మ లోపలికొచ్చి తలుపు మూసిన చప్పుడు లీలగా వినిపించటంతో నేను ఆ ఆలోచనల్లో నుంచి తేరుకున్నాను. ఆ వ్యక్తి వెళ్ళిపోయినట్టున్నాడు. నేను ఇక ఆలోచనలు కట్టిపెట్టి నిద్రపోవటానికి ప్రయత్నించాను. కాసేపటి తర్వాత నిద్ర పట్టిన రాత్రంతా పీడకలలతో ప్రశాంతంగా నిద్రపోలేకపోయాను. ఉదయం లేచాక తలంతా భారంగా అనిపించింది. మరొకరితో పంచుకుంటే తప్ప నాలోని ఆ బాధ, ఆ భారం తగ్గవేమో అనిపించింది. మొదట అమ్మనే నిలదీయాలి అనిపించింది. కానీ ఆమెతో మాట్లాడటానికి నోరు పెగల్లేదు. తర్వాత మా ఆయనకి ఫోన్ చేసి అమ్మ నిర్వాకం చెప్పాలి అనిపించింది. కానీ అలా చేస్తే ఆయన దృష్టిలో నేను చులకనైపోతాను అని భయం వేసింది. ఇక నాకున్న ఒకే ఒక స్నేహితురాలు హేమలత. కూకట్పల్లిలో ఉంటుంది. నా బాధను ఆమెకే చెప్పుకోవాలనిపించింది. అయిష్టంగానే టిఫిన్ ముగించి హేమలత ఇంటికి వెళ్ళొస్తానని అమ్మకు చెప్పి ఇంట్లో నుంచి బయటపడ్డాను. ఆటో ఎక్కి స్నేహితురాలి ఇంటికి చేరుకున్నాను. ఫోన్ కూడా చేయకుండా వచ్చిన నన్ను చూసి హేమలత ఆశ్చర్యపోయింది. నేను దిగులుగా ఉండటం చూసి నన్ను ఏకాంతంలోకి పిలుచుకెళ్ళి విషయం ఏమిటి అని ఆరా తీసింది. రాత్రి నేను చూసినదంతా ఆమెకి చెప్పేశాను. హేమలత నా వైపు నమ్మలేనట్టు చూసింది. కవిత, మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసు. ఆవిడ నిప్పు లాంటిది. పరాయి మగాళ్ళ వైపు కన్నెత్తి చూడదు. ఆమె ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అంది. ఇంకెవరైనా ఈ విషయం చెప్తే నేను కూడా నమ్మేదాన్నే కాదు. కానీ జరిగిందంతా నేను కళ్ళారా చూశాను. అమ్మ ఆ వ్యక్తితో ఎంత చనువుగా ఉంది అంటే నాన్న బతికున్నప్పుడు ఆయనతో కూడా అంత చనువుగా ఉండటం నేను చూడలేదు. నేను ఛాందసవాదిని కాను. భర్త పోయిన స్త్రీ కోరికలను చంపుకొని బతకాలి అని నేను చెప్పటం లేదు. కానీ మనిషికి నైతిక విలువలు, కుటుంబ గౌరవం కూడా ముఖ్యం కదా. నాన్న పోయినప్పుడే అమ్మ మరో పెళ్లి చేసుకోకుండా కాలం గడిపింది. ఇప్పుడు ఈ ముసలితనంలో ఎందుకు ఇలాంటి పాడు పనులు చేస్తుందో నాకు అర్థం కావటం లేదు. ఉక్రోషంగా అన్నాను. నా ఆవేశం చూసి హేమలత నా దగ్గరకు వచ్చి నా భుజంపై చెయ్యేసింది. చూడు కవిత, మీ అమ్మ చిన్న పిల్ల కాదు. ఆవిడ అనుభవం అంత ఉండదు నీ వయసు. అందువల్ల నువ్వు తొందరపడి మీ అమ్మను నిలదీయకు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో తల్లిని కన్న కూతురే మందలిస్తే ఆ తల్లి మనోభావాలు ఎలా ఉంటాయో చెప్పటం కష్టం. అవమాన భారంతో ఆమె ఏ అఘాయిత్యానికైనా పాల్పడవచ్చు. అందువల్ల కొద్ది రోజులు ఓపిక పట్టు. అయినా మీ అమ్మ క్షణికావేశంలో తప్పు చేసేంత బలహీన మనస్కురాలు కాదు. దీని వెనుక మర్మం ఏమిటో తెలిసే వరకు మీ అమ్మతో ఈ విషయం గురించి మాట్లాడకు అంది. స్నేహితురాలి మాటలకు నేను మౌనంగా తలూపాను. కానీ నా మనసులో అలజడి తగ్గలేదు. తర్వాత అమ్మ నుంచి ఫోన్ వచ్చింది, భోజనానికి రమ్మని. నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. ఓ ఫంక్షన్కి వెళ్తున్నాను అని చెప్పి భోజనానికి రాలేను అని చెప్పి తప్పించుకున్నాను. తర్వాత హేమలత బలవంతం చేస్తే ఆమె ఇంట్లోనే 4 ముద్దలు తిని భోజనం అయింది అనిపించాను. సాయంత్రం 4 గంటలకు స్నేహితురాలి వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరాను. ఆటో ఎక్కి త్వరగా ఇంటికి చేరుకోవటం ఇష్టం లేక కాలినడకన ఇంటి దారి పట్టాను. దారిలో నా ఆలోచనలన్నీ అమ్మ గురించే. అమ్మ ఎందుకు ఇలా పెడదారి పట్టింది? రేపు నాకు పిల్లలు పుడితే తన అమ్మమ్మ అవుతుంది. మనవల్ని చూసి ఆనందించాల్సిన ఈ పెద్ద వయసులో ఆమెకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు రగులుకున్నాయి? కుటుంబ ప్రతిష్ట మంటగలుస్తుందనే స్పృహ కూడా లేనంతగా ఆమెకు మైకం కమ్మిందా? ఆమెకు జ్ఞానోదయం కలగాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఆలోచనలతో నా తల వేడెక్కిపోయింది. పావుగంట నడిచాక దారిలో ఓ పబ్లిక్ పార్క్ కనిపించింది. ఆ పార్కులో నుంచి అప్పుడే బయటకు వచ్చిన ఓ వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాను. అతన్ని చూడగానే గుర్తుపట్టాను. రాత్రి అమ్మ దగ్గరకు వచ్చిన వ్యక్తి అతనే.
అతని రూపం నా మనోపలకంపై బాగా ముద్రపడిపోయింది. అతను నన్ను చూడలేదు. తన మానాన తను ఫుట్పాత్పై నింపాదిగా నడుస్తూ వెళ్తున్నాడు. నా ప్రమేయం లేకుండానే నేను అతన్ని అనుసరించసాగాను. కాసేపు నడిచాక అతను ఓ కాలనీలోకి ప్రవేశించాడు. అక్కడ ఓ ఇంటి దగ్గర ఆగాడు. ఇంటి పక్కనే ఉన్న మెట్లెక్కి మేడపైకి వెళ్ళిపోయాడు. నేను తటపటాయిస్తూ కాసేపు అక్కడే నిలబడిపోయాను. తర్వాత ధైర్యం చేసి మెట్లెక్కి పైకి చేరుకున్నాను. చుట్టూ అల్లుకున్న మల్లెతీగలు, పూల కుండీలతో అందంగా ఉన్న బాల్కనీ దాటి తలుపు దగ్గరకు చేరుకున్నాను. సంకోచిస్తూ లోపలికి తొంగి చూశాను. హాల్లో ఎవరూ లేరు. వంటింట్లో నుంచి టీ ఉడుకుతున్న సూచనగా కమ్మటి వాసన వస్తుంది. ఆ వ్యక్తి కిచెన్లో ఉన్నాడు అని నాకు అర్థమైంది. నా అడుగుల చప్పుడు విని వంటింట్లోంచే ఎవరు అని అడిగాడు ఆయన. నేను అంటూ ఆగిపోయాను. ఆ తర్వాత ఏం చెప్పాలో తోచలేదు. నేను అనేది మీ పేరా? చక్కటి పేరు. ఆ సోఫాలో కూర్చోండి నేనుగారు. నేను 2 నిమిషాల్లో వస్తాను అన్నాడాయన నవ్వుతూ. నేను నవ్వలేదు. హాల్లో సోఫాలో కూర్చొని అతని కోసం ఎదురు చూడసాగాను. కాసేపట్లో ఆయన ట్రేలో 2 టీలు తీసుకొచ్చాడు. నన్ను మాట్లాడనివ్వకుండా టీ కప్పుతో పాటు నీళ్ళ గ్లాస్ కూడా అందించాడు. దాహంగా ఉండటంతో నీళ్లు తాగి మొహమాటానికి టీ ఒక గుక్క తాగాను. టీ అద్భుతంగా ఉంది. నా ప్రమేయం లేకుండానే టీ మొత్తం తాగేశాను. చిటికలో నా అలసట అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు నువ్వు? నాతో నీకేం పని? టీ తాగాక అడిగాడాయన. నేను చెప్పటానికి తటపటాయించాను. ఆ వ్యక్తి నా ముఖాన్ని దీక్షగా చూశాడు. అంతలో ఆయన కళ్ళు మెరిశాయి. నువ్వు లక్ష్మీ కూతురివి కదూ అని అడిగాడు. అవును, నిన్న అర్ధరాత్రి మీరు మా ఇంటికి రావటం చూశాను. నా జవాబులో హెచ్చరిక ధ్వనించింది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ విషయం మీ అమ్మకి చెప్పావా? ఆత్రంగా అడిగాడు. చెప్పలేదు. మంచి పని చేశావు. ఆయన నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆయన ధోరణి నాకు అంతుపట్టలేదు. అసలు మీరెవరు? మా అమ్మకు మీకు ఏమిటి సంబంధం? ఈ వయసులో ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? నిష్ఠూరంగానే అడిగాను. ఆయన ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు. ఓసారి దీర్ఘంగా నిట్టూర్చి కుర్చీలో వెనక్కి వాలి చెప్పటం మొదలెట్టాడు. చూడమ్మా, నా పేరు గోపాలరావు. నేనొక విధి వంచితుణ్ణి. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే నీకు తండ్రి స్థానంలో ఉండేవాణ్ణి. 30 ఏళ్ల క్రితం మీ అమ్మ లక్ష్మి నేను గాఢంగా ప్రేమించుకున్నాం. ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. లక్ష్మిని మీ నాన్న కాంతారావు కూడా ప్రేమించేవాడు. అతను మీ అమ్మకి మేనత్త కొడుకు. బాగా డబ్బున్నవాడు, జల్సారాయుడు. మీ అమ్మకు అతనంటే ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని పెళ్లి చేసుకోను అని ఆమె తన తల్లిదండ్రులతో కరాఖండిగా చెప్పేసింది. లక్ష్మి తనని ఇష్టపడకపోయినా ఆమెనే పెళ్లాడాలి అని కాంతారావు పంతం పట్టాడు. తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఓ రోజు హఠాత్తుగా లక్ష్మి నా దగ్గరకు వచ్చి తను చెప్పినట్టు చేయమని నా చేత ఒట్టు వేయించుకుంది. ఆ తర్వాత ఆమె కోరింది విని నా గుండె బద్దలైంది. పెద్దల అభీష్టం మేరకు తను కాంతారావునే పెళ్లాడతానని, తనని మర్చిపోయి మరో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోమని నన్ను కోరింది. హఠాత్తుగా ఆమె ఎందుకు మనసు మార్చుకుందో ఎంత అడిగినా చెప్పకుండా వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది రోజుల్లోనే హడావిడిగా కాంతారావుతో ఆమె పెళ్లి జరిగిపోయింది. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఏకాకిగా జీవిస్తున్న నేను లక్ష్మీనే నా సర్వస్వంగా భావించాను. ఆమె లేని జీవితాన్ని ఊహించలేకపోయాను. జీవితంపై విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోబోయాను. ఓ పెద్ద మనిషి నన్ను రక్షించాడు. మానవ జన్మలోని పరమార్థాన్ని బోధించాడు. ప్రాణత్యాగం చేయాలి అనుకుంటే ఓ మంచి పని కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేయి అని సలహా ఇచ్చాడు. నేను వెంటనే సైన్యంలో చేరాను. సరిహద్దుల్లో నా ప్రాణాన్ని లెక్క చేయకుండా శత్రువులతో పోరాడాను. ప్రకృతి వైపరీత్యాల్లో నా ప్రాణాన్ని పణంగా పెట్టి అభాగ్యుల ప్రాణాల్ని కాపాడాను. నాలోని నిరాశ నిస్పృహలే ధైర్యసాహసాలుగా మారాయి. ఎందుకు పనికిరాదు అనుకున్న నా ప్రాణమే ఎంతోమంది ప్రాణాన్ని కాపాడటానికి పనికొచ్చింది. నేను దేశసేవ చేయటానికే దేవుడు నా ప్రేమను నాకు దక్కకుండా చేశాడు అనిపించింది. సైన్యం నుంచి రిటైర్ అయ్యాక కూడా నేను దేశంలోని వివిధ ప్రాంతాల్లో సమాజ సేవ చేస్తూ జీవించాను. వయసు మీద పడ్డాక స్వంత ఊరి మీద మనసు మళ్ళింది. ఈ మధ్యన ఇక్కడికొచ్చి నివాసం ఉంటున్నాను. ఓ రోజు మార్నింగ్ వాక్ నుంచి తిరిగొస్తుండగా మీ అమ్మ నాకు ఎదురైంది.
30 ఏళ్ల తర్వాత మేము ఒకరినొకరు గుర్తుపట్టామంటే అది మాలోని గాఢమైన ప్రేమకు నిదర్శనం. ఒకరినొకరు గుర్తుపట్టాక మాలో చెలరేగిన మనోభావాల్ని, భావోద్రేకాల్ని వర్ణించటానికి తెలుగు భాషలోని పదాలే చాలవు. చాలాసేపు మాట్లాడలేకపోయాం. మా గుండెలు గొంతుల్లోకొచ్చి మాటలకి అడ్డుపడ్డాయి. మా కన్నీళ్లే పరస్పరం మాట్లాడుకున్నాయి. తర్వాత మేము రోడ్డు పక్కనే నిర్మానుష్యంగా ఉన్న పార్కులోకి వెళ్ళి కూర్చొని గంటల తరబడి మాట్లాడుకున్నాం. 30 ఏళ్ల క్రితం ఏ పరిస్థితుల్లో తను కాంతారావుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అప్పుడే మీ అమ్మ బయటపెట్టింది. ఆ రహస్యం తెలిసాక నా గుండె మరోసారి బద్దలైంది. మీ నాన్న ఎలాంటి దుర్మార్గుడో తెలిసింది. అతను లక్ష్మిని స్వంతం చేసుకోవటానికి నీచమైన పన్నాగం పన్నాడు. ఓ రోజు లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి ఇంట్లోకి దూరి ఆమెను బలాత్కరించాడు. తర్వాత పెద్దవాళ్ల కాళ్ళ వేళ్ళ పడి ముసలి కన్నీరు కారుస్తూ క్షణికావేశంలో తప్పు చేశాను అని, తన తప్పు దిద్దుకోవటానికి లక్ష్మిని పెళ్లి చేసుకుంటానని అన్నాడు. లక్ష్మి అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంది. కానీ అలా చేస్తే కుటుంబం పరువు పోతుందని, చెల్లిళ్ళు పెళ్ళిళ్ళు కావు అని తల్లిదండ్రులు ఆమెకి నచ్చచెప్పారు. అందరి మేలు కోరి కాంతారావునే పెళ్లి చేసుకోమని అభ్యర్థించారు. లక్ష్మికి మరో దారి కనపడలేదు. పైగా మలినమైన శరీరంతో నన్ను పెళ్లాడటం ఇష్టం లేక నాతో తెగతెంపులు చేసుకొని అయిష్టంగానే కాంతారావుని పెళ్లాడింది. చెప్పటం ముగించాడాయన. నా గుండెలో అగ్నిపర్వతాలు బ్రద్దలయ్యాయి. ఇంతవరకు అమ్మ గతం గురించి ఎన్నడూ నాకు చెప్పలేదు. ఆమె జీవితంలో ఇంతటి విషాదం దాగుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇన్నాళ్ళు భార్య నిరాదరణకు గురైన దురదృష్టవంతుడిగానే నాన్నని భావించాను. నిరాశ, నిస్పృహల వల్ల తాగుడికి బానిసైపోయిన ఒక మంచి మనిషి అనుకున్నాను. నాన్న గురించి నేను ఇలా ఆలోచించడానికి కారణం కూడా అమ్మ ఔదార్యమే. తండ్రి దుర్మార్గుడు అని తెలిస్తే నేనెక్కడ న్యూనతాభావానికి గురవుతానో అని ఆ వాస్తవం నాకు తెలియకుండా జాగ్రత్త పడినట్టుంది. మనసులో ఎంత బాధ ఉన్నా మౌనంగా భరిస్తూ నన్ను పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు వాస్తవం తెలియటంతో నా దృష్టిలో అమ్మ వ్యక్తిత్వం హఠాత్తుగా హిమాలయాలంత ఎత్తుకు పెరిగిపోయింది. ఇంతసేపు ఆమె గురించి చెడుగా ఆలోచించినందుకు నన్ను నేను తిట్టుకున్నాను. నేను మౌనంగా ఉండటం చూసి ఆయన మళ్ళీ అన్నాడు, చూడమ్మా, తనకు జరిగిన అన్యాయం గురించి ఎవరికీ చెప్పొద్దని మీ అమ్మ నన్ను కోరింది. కానీ ఆమెకున్నంత సహనం నాకు లేదు. అందుకే ఆ బాధ నా గుండెల్లో దాచుకోలేక నిజం కక్కేశాను. ఎందుకంటే దేవతలాంటి మీ అమ్మని నువ్వు అపార్థం చేసుకోవటాన్ని నేను తట్టుకోలేను. అందుకే మీ అమ్మకిచ్చిన మాట తప్పాను. మీరు వాస్తవం చెప్పి నా కళ్ళు తెరిపించారు. లేకపోతే నిజంగానే నేను అమ్మని అపార్థం చేసుకునేదాన్ని. అమ్మ జీవితంలో ఇంతటి విషాదం దాగి ఉందనే నాకు తెలియదు. ఆ కాలంలో పరువు, కట్టుబాట్లు పేరుతో పెద్దవాళ్ళు అమ్మ గొంతు కోశారు. నాన్న చేసిన తప్పుకి అమ్మని శిక్షించారు. 30 ఏళ్ల క్రితం అమ్మ తరపు పెద్దలు చేసిన తప్పుని ఇప్పటికైనా సరిదిద్దాలి. ఆ పని నేనే చేస్తాను. మీరిద్దరిని మళ్ళీ కలుపుతాను. ఓ పీడకలగా భావించి మీ గతాన్ని మర్చిపోండి. ఇద్దరూ నిర్భయంగా పెళ్లి చేసుకోండి. మీకండగా నేనుంటాను. సంఘానికి భయపడాల్సిన పని లేదు. మనుషులు సంతోషంగా జీవించటానికే కట్టుబాట్లు పుట్టాయి తప్ప కట్టుబాట్ల కోసం మనుషులు పుట్టలేదు. ఇప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకొని స్వేచ్ఛగా, సంతోషంగా కలిసి జీవించండి. మీరిద్దరు చేసిన త్యాగాలకు ఆ మాత్రం ప్రతిఫలం దక్కకపోతే ఇక లోకంలో మంచితనానికి విలువే ఉండదు. దృఢ విశ్వాసంతో అన్నాను. నా మాటలు విని ఆయన ముఖం సంతోషంతో వికసించింది. నువ్వు అచ్చం మీ అమ్మ పోలికే. నీ అమ్మలాగే నీది కూడా పెద్ద మనసమ్మా అన్నాడు ఆనందంగా. మీరేమీ అనుకోకపోతే నాదొక చిన్న కోరిక. తండ్రి అనిపించుకోవటానికి రక్త సంబంధమే ఉండనక్కర్లేదు. రక్తబంధం కన్నా మానవతా బంధమే గొప్పది. నేను మీ కడుపున పుట్టకపోయినా మీరే నా తండ్రి అనిపిస్తుంది. మిమ్మల్ని నాన్న అని పిలవాలనిపిస్తుంది. పిలవమంటారా? గద్గద స్వరంతో అడిగాను. నా మాటలు విని ఆయన కళ్ళల్లో నుంచి జలజల కన్నీళ్లు కారాయి. అంతకన్నా భాగ్యం నాకు ఇంకేముందమ్మా అంటూ నా చేతులు పట్టుకొని చిన్న పిల్లాడిలా విలపించాడు. ఊరుకో నాన్న, ఇక నీకు అమ్మకు కష్టాలుండవు. ఇన్నాళ్ళు మీరు కోల్పోయిన జీవితాన్ని దేవుడు మీకు తిరిగిచ్చాడు. ప్రేమకు వయసు అడ్డంకి కాదు. గడిచిపోయిన కాలం మళ్ళీ వెనక్కొస్తుంది.
మీకోసం వసంతం తిరిగొస్తుంది. ఆయన భుజం పట్టుకొని ధైర్యం చెప్తూ ఉద్వేగంగా పలికాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.